సింపతి గేమ్ ఆడతాడు కదా. మ్యారీడా? నేనా? మన కాలేజ్ స్టూడెంట్, డిప్లొమా థర్డ్ ఇయర్. ఓకే. నెక్స్ట్ ఏంటి జాబా? బీటెక్. బీటెక్ అదే ఎడ్యుకేషన్ తర్వాత ఏంటి? జాబే. ఐటీనా ఏదైనా గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతుంది? ఐటీనే. ఆల్వేస్ ఐటీ. గవర్నమెంట్ జాబ్స్ మీద ఒపీనియన్? అవి కొంచెం ఓవర్ రేట్ అనిపిస్తుంది నాకు. అంటే ప్రైవేట్ కూడా ఉంటాయి కదా మరి కేటగిరీస్, గవర్నమెంట్కి ఎందుకు వెళ్ళాలి? గవర్నమెంట్ జాబ్స్ శాలరీ తక్కువ, ఐటీ కంపెనీస్ శాలరీస్ ఎక్కువ. ఉన్నంతకాలం ఎక్కడ జాబ్ చేసేయండి బ్రో చెప్పు. అంటే ఏమంటారు గవర్నమెంట్ జాబ్స్ ఏంటి లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉంటుందనే కదా. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి నాకా? మీ యూత్ ఇన్కేస్ మీ బ్యాచ్ అంతా ఏమనుకుంటారు అసలు? ఏదో ప్లాన్ సెటిల్ కావాలి లైఫ్లో, చిల్ అవ్వకుండా మంచి జాబ్ చేసుకుంటా, ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఒక చోట స్టక్ అయిపోకూడదు, ఎంజాయ్ చేయాలి. ఇంకేం అడగాలి? అరేంజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ చేసుకోవాలని థాట్ లేదు. ఫస్ట్ మెయిన్ థింగ్ అది. అసలు మ్యారేజ్ పైన ఒపీనియన్ లేదు. ఎందుకు అట్లా? అబ్బాయిలు అంతా గలీజ్ ఉన్నారు ఈ జనరేషన్లో అసలు. అమ్మాయిలు లేరా? అంటే నేను అమ్మాయిలు ఇద్దరిని అంటాను. నేను అమ్మాయిలు పతిత్తులు అబ్బాయిలు కాదని, కానీ ఇద్దరు అంతే ఉన్నారు. చీటింగ్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉండాలి? లాయల్. అబ్బాయికి ఫస్ట్ లవ్ అవ్వకపోయినా పర్లేదు కానీ లాస్ట్ లవ్ అయితే చాలు, అంతే. అంటే మీ హస్బెండ్తో మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఐ మీన్ తను ఎట్లా ఉంటే బాగుంటుంది, నాకు ఎట్లా సపోర్ట్? తన ఫ్రస్ట్రేషన్ ఎట్లాగో తనకు కూడా వర్క్ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఇద్దరు ఫ్రస్ట్రేషన్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండాలి. ఇంకేం మీ హస్బెండ్కి మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరే ఉంటారు? బాయ్ బాయ్ టాటా అంతే. ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే నన్ను కొంచెం అడుగుతా, నేను జాబ్ చేస్తా, నా రిస్ట్రిక్షన్ నువ్వు పెట్టకూడదు, బికాస్ నేను అచ్చటనే ఉంటా. యూ హ్యావ్ టు లవ్ మీ ద వే ఐ యామ్, కానీ నీకోసం నేనేం మారాను ఆబ్వియస్లీ. మీ దగ్గర? నేను ఏపీ, ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాను. నెక్స్ట్ సీఎమ్మా ఏమో అంత ఐడియా లేదు. పాలిటిక్స్ ప్రజెంట్ సీఎం ఎవరు? కేసీఆర్. అది కూడా తెలియదు అనుకుంటున్నారా? ఏపీ ఎక్కడ? అమలాపురం. అమలాపురం మాది కాకినాడ. అవునా అన్న? అమలాపురం ఎట్లా? ఏమో ఎప్పుడో వెళ్ళా, 1 year బ్యాక్ వెళ్ళా. అక్కడ సీఎం జగన్ పాలన ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయట్లే కదా, ఏం చేయట్లే. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు? నేనా 15 years, 15 అట్లా. ఇక్కడే ఉంటావా? ఏపీ వెళ్ళిపోతావా? మొత్తం ఇక్కడే ఉంటాను. వెళ్ళాను ఏపీ, అవి నచ్చడానికి కాదు, ఇక్కడ అలవాటు అయిపోయింది హైదరాబాద్లో. అక్కడ ఇదే అట్మాస్ఫియర్ నాకు పడదు. ఫాదర్ ఉన్నారు? ఉన్నారు, ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటాం. ఎవరు? చంద్రబాబు బెటరా జగన్ బెటరా? ఇద్దరు బెటర్ కదా నన్ను అడిగితే. పవన్ కళ్యాణ్ బెటర్ అనిపిస్తుంది, బికాస్ ఆయనకు ఆల్రెడీ మనీ ఉంది, మనీ కోసం ఏమీ చేయడు. సో ఏమైనా చేస్తా అంటే ప్రజలకే చేయాలి కదా. పోటీ చేయట్లేదు కదా? చేయట్లేదా? సపోర్ట్ చేస్తున్నాను కదా టీడీపీ. అది ఆయన ఇష్టం, ఇక నేను చేయలేము కదా. నేను సీఎం అవననే అంటున్నాను. అవనంటున్నాడా? ఆయనకేం థాట్స్ ఉన్నాయేమో చెప్పలేదు కదా, తెలియదు కదా. ఆయన ఐడియాలజీ వేరే ఉందేమో, స్ట్రాటజీ వేరే ఉందేమో. సీఎం అయితే బాగుంటుందా? బాగుంటుంది, బాగా చేస్తాడని నమ్మకం. విజయ్ ఆయన అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది, ఒరిజినల్ క్యారెక్టర్. పెళ్లి చూపులు. ఒక డైలాగ్ చెప్పు. సాయి పల్లవి. తనది ఒక మూవీ ఉంటుంది, అనుకోని అది ఇది అని చెప్పేసి. యాక్టింగ్ బాగుంటుంది అందులో. డిప్లొమా ఫైనల్ ఇయర్, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్? ఐ మీన్ గవర్నమెంట్ జాబ్ అయితే బెటరా, ప్రైవేట్ జాబ్ అయితే బెటరా? గవర్నమెంట్ అయితే బెటర్. ఎందుకు పెన్షన్స్ లేవు కదా గవర్నమెంట్ జాబ్లో? పెన్షన్స్ లేవు, అది మన హ్యాపీనెస్ని బట్టి ఉంటుంది. మనకు కావాల్సింది మనీ కోసం మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం కదా, అదే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. జాబ్ సెక్యూరిటీ పరంగా ఏంటది అంటే ఇంకా మేము కనుక్కుంటున్నాం. నీకు వచ్చే హస్బెండ్ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ ఉండాలనుకుంటున్నావా? అసలు జాబ్ ఉండకపోతే బెటర్. నువ్వు జాబ్ చేస్తావా? చేస్తా, ఆఫ్ కోర్స్ చేస్తా. అంటే జాబ్ అంటే ఎలాంటి జాబ్? ఇట్లా డైలీ వర్క్ వెళ్ళి వచ్చే వాళ్ళ
అమ్మాయి మీతో ఎలా ఉండాలి? అర్థం చేసుకుంటే చాలు. జాబ్ ఏమొద్దు. జాబ్ కూడా కొన్నిసార్లు అవసరం, మన మాటలు ఎట్లా ఉంటాయో తెలియదు కదా. సో కొన్నిసార్లు మన టంగ్ స్లిప్ అయ్యి వాళ్ళని ఏదన్నా అనొచ్చు. సో కొన్నిసార్లు అవసరం, బట్ మరీ జాబ్లో మునిగిది వెళ్ళాలని ఏం లేదు. జాయింట్ ఫ్యామిలీ బెటరా? జాయింట్ ఫ్యామిలీ. ఆల్వేస్ జాయింట్ ఫ్యామిలీ. బిజినెస్ ఇష్టమా జాబ్ చేయడం? నేనా? జాబ్. ఒకవేళ జాబ్ చేస్తే ఎలాంటి జాబ్ చేస్తా? సాఫ్ట్వేర్ జాబ్. మీరు ఎక్కడ ప్రాబ్లం? ఏపీ తెలంగాణ. నెక్స్ట్ కేసీఆర్ వస్తే బాగుంటుంది. నాకు పాలిటిక్స్ గురించి ఏం తెలీదు. అసలు ఎవరు వచ్చినా మనకేం చేసేది లేదు. అదే